అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించడానికి సిద్ధమవుతోంది. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలు తెరవనుందన్న అంచనాలున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిరంతర శిక్షణ వంటి అంశాలు సమన్వయంతో అమలవ్వాలి. ఇది సాధ్యమైతే అమరావతి నిజంగానే గ్లోబల్ క్వాంటమ్ డెస్టినేషన్గా మారటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో రూపుదిద్దుకోబోయే క్వాంటమ్ వ్యాలీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రానికి క్వాంటమ్ రంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో రెండో రోజు పలు కీలకమైన విషయాలను వివరిస్తూ రోడ్ మ్యాప్ను వెల్లడించింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం CRDA 50 ఎకరాల భూమి కేటాయించింది. అందులో నిర్మించే భవన నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. రాబోయే రోజుల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంగణంలోనే 80 నుండి 90 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా పనిచేస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది 3 లక్షల క్యూబిక్ల సామర్థ్యంతో సూపర్ క్వాంటమ్ కంప్యూటర్లకు కేంద్రంగా మారనుందని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. IT, RTG శాఖల కార్యదర్శి భాస్కర్ కాంటంనేని చేసిన ప్రకటన ప్రకారం 1000 కోట్ల పెట్టుబడులతో కనీసం 100 స్టార్టప్ సంస్థలు క్వాంటమ్ వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. జనవరి 2026 నాటికి IBM సంస్థ 2 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుంది. 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఇక్కడే సిద్ధమవుతాయి. అంతేకాదు 2030 నాటికి ఏటా 5,000 కోట్ల రూపాయల విలువైన హార్డ్వేర్ ఎగుమతులు క్వాంటమ్ వ్యాలీ నుంచే సాగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో వంటి జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లుగా తెలుస్తోంది.